పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనము సమయంలో ఒక ఏజెన్సీ ప్రాంతానికి, ఒక గిరిజన ప్రజల ప్రాంతానికి మనం సువార్త పరిచర్య కొరకు మనం రావడం జరిగింది కనుక మరి ఇక్కడున్న ప్రజలందరి కొరకు, వారి రక్షణ కొరకు, మరి గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని తెలుసుకుని ప్రభువుని అంగీకరించేలాగున ప్రతి ఒక్క గ్రామాల కోసం మనం ప్రార్థన చేద్దాం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. క్రీస్తుని ఎరుగక చాలా మంది కూడా మరి నశించిపోతున్న చాలా ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం సువార్త చేయాలి. ఇజ్లాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ గిరిజన ప్రజలందరి దగ్గరికి మరి సువార్తను అందించడానికి మన మధ్యలో మరి నాతనయ్య గారు అలాగే విజయబాబాయ్ గారు కూడా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకొని రక్షణార్థ నిమిత్తమే సువార్త ప్రకటించడానికి భారభరితమైనటువంటి పరిచర్యలో వీళ్ళు కూడా పాలు పొంది మాతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ప్రత్యేకంగా అందరి కోసం ప్రార్థన చేస్తారని మరోసారి తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక వీళ్ళందరికీ సువార్త చేయగలిగిన భారము, బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది కనుక ఈ ప్రజలందరూ కూడా ప్రభువును తెలుసుకొని ప్రభువును మహిమపరచులాగున గ్రామాల కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. ఎంతోమంది ప్రజలందరూ కూడా ప్రభువుని ఎరక్క, ప్రభువుని తెలుసుకోక చాలామంది కూడా ఈ లోకంలో మరణించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి చాలామంది ఉన్నారు. ఈ గిరిజన ప్రజలందరూ కూడా సువార్త లేక ఎంతోమంది కూడా నశించిపోతున్నారు. కానీ మనము ఇలాగడ కూర్చొని కాలయాపన చేసుకుంటూ మనం బ్రతుకుతున్నామే కానీ ప్రభు కోసం ఇలాంటి తెలియని ప్రజల దగ్గర వచ్చి సువార్త చేసి ప్రభు పరిచర్య చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరి రక్షణార్థ నిమిత్తమై సువార్త వ్యర్థమైపోకుండా భద్రాచలం నుంచి ఇంచుమించు 70-80 చిల్లర కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి, ఈ యొక్క గిరిజన ప్రజల దగ్గరికి, కోయలంబాడి ప్రజలు కలిగినటువంటి ఈ యొక్క కోటూరు అనేటువంటి ఎస్టీ గ్రామానికి మేము సువార్త పర్యటనకై మేము రావడం. ఇక్కడ సిగ్నల్స్ లేవు, కరెంట్ లేదు, వాటర్ లేదు, సదుపాయం లేదు, వసతులు లేవు. అలాంటి ప్రజల మధ్య సువార్త కూడా లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి గ్రామాల్లో మరి మనం సమయం వెచ్చించి బలాన్ని హెచ్చించి దేవుని కొరకు మనం సువార్త చేస్తే ఇలాంటి ప్రజలు ఎంతోమంది రక్షణ లేక, ఇలాంటి ప్రజలు ఎంతోమంది మారు మనసు లేక మరి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక మన బాధ్యతగా ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యతగా దేవుడు మనకు అప్పగించినటువంటి సమయంలో మన నిర్లక్ష్యంతో, నిరుత్సాహంతో, బద్ధకంతో, నిర్లక్ష్యంతో ఇంటికాడ ఉండిపోతే ఇలాంటి అనేక ప్రజలు నశించి నరకానికి చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారికి మనమే రక్షణ చెప్పాలి. చూడండి, ఇక్కడ గ్రామంలో విశ్రాంతి తీసుకున్నటువంటి ఒక పెద్ద ఆయన వీళ్ళకి సువార్త చేస్తూ ఉంటుంటే ఎంత ఆసక్తితో ప్రభు గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామంలో సువార్త లేక, కాపరు లేక యేసుప్రభు వారు ప్రజల పట్ల జాలిపడ్డాడంట. ఈ ప్రజలను చూస్తూ ఉంటుంటే, కాపరు లేని ఇలాంటి గొర్రెలను చూస్తూ ఉంటుంటే ఒకలాంటి ప్రభు ప్రేమతో మాకు జాలి కలుగుతుంది. ఇది ఇక్కడ చూస్తుంటే ప్రజలు మరి ఎంతోమంది సువార్త కొరకు ఆకలితో ఉన్నారు. మనం గనక ఒక ముందడుగు వేస్తే ప్రభు కొరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. నాకు వరాలు లేవు, తలాంతులు లేవు, టాలెంట్ లేదు, సువార్త పట్ల ఏర్పాటు లేదు, దేవుని దర్శనం లేదని ఇంటికాడ కూర్చొని సోమర్తనంతో ఉంటే ఇలాంటి ప్రజలకి సువార్త ఎవరు అందిస్తారు? మనం ప్రార్థన పూర్వకంగా దేవుడు మనకు అప్పగించిన సువార్త బాధ్యత కలిగి దేవుని పట్ల మనం ముందడుగేస్తే దేవుడు మనల్ని నడిపించి క్రీస్తు ప్రభువు వారు భూలోకంలో మన కొరకు వచ్చి మరి సర్వ మానవాళి నిమిత్తమై ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి
ఆయన ప్రతి మనుషుల కొరకు ఈ భూలోకం ఎలాగైతే ఎదిగి మనకు విశ్రాంతినిస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. చక్కగా మనం చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాం, కానీ నిజమైన విశ్రాంతి ఒకటి ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే ఉంది. ఆ విశ్రాంతి నీకు నాకు మనందరికీ కలగాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ప్రభు మనకి నిజమైన విశ్రాంతిని దేవుడు మనకి. ప్రజలందరూ మరి చాలామంది ఇక్కడ ఈ గ్రామంలో కోటూరు గ్రామంలో చాలామంది కూడా సువార్త లేకుండా ప్రజలందరూ చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. ఈ ప్రజలందరికీ ఎవరు సువార్త చేస్తారు? ప్రజలందరూ రక్షించబడాలంటే ఎల్లకాడ కూర్చొని మన ప్రార్థనలు మాత్రమే కాదు, ప్రభు మనకు అప్పగించబడినటువంటి ఒక దర్శనం, ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞ ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు మనతో మాట్లాడినటువంటి యొక్క ఆజ్ఞ నెరవేరుస్తూ మనం అనే సువార్త కోసం మనం ముందడుగైపోతే మనము రేపొద్దున తీర్పుల దేవుడు. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను సిలువలో ప్రాణం పెట్టాడన్న మార్గము తానే